హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కెరీర్ గ్యాప్ వాళ్ళ కోసం ఒక వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను. అది చాలా చాలా యూజ్ అవుతుందని. సో హియర్ ఈజ్ ద వీడియో. ఈరోజు వచ్చేసి నేనైతే మెయిన్లీ కెరీర్ గ్యాప్ అనే కాదు, ఇక్కడ అందరికీ యూటిలైజ్ అవుతుంది. లైక్ ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానీ, అండ్ కొద్దిగా గ్యాప్ వచ్చి లైక్ అంటే 2022లో పాస్డ్ అవుట్ అయ్యి వాళ్ళకి గ్యాప్ రావడం, లేకపోతే 2025లో వచ్చి ఫ్రెషర్గా ప్రాజెక్ట్ కోసం చూస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనీ అయితే రాదు, ఓకే, కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఒక ఫ్రీలాన్సింగ్గా మీరు వర్క్ చేస్తారు ఈ సైట్స్లో, ఓకే. మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, బట్ జీరో ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో, అంతే ఓకే. మామూలుగా మీకు ఫీవర్ అప్వర్క్లో అయితే మీకు మంచి అమౌంట్ వస్తుంది, అవునా, ఫ్రీలాన్సింగ్గా చేస్తే. దానికి ఎక్స్పీరియన్స్ కావాలి, అవునా. అక్కడ చేయాలన్నా కూడా, ఇక్కడ చేయాలంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీ స్కిల్స్ కావాలి, ఓకే. మీ దగ్గర ఉన్న టెక్నికల్ నాలెడ్జ్. ఎక్కువగా ఇందులో హైడ్ చేసుకునేది రియాక్ట్, యాంగులర్, యూఐ మీద అండ్ బ్యాక్ ఎండ్ మీద కూడా ఎక్కువగా హైడ్ చేసుకుంటారు. ఇవి ఎవరికైనా వస్తే మాత్రం ఈ సైట్స్లో లాగిన్ అవ్వండి. ఫస్ట్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ 3 వెబ్సైట్స్ గురించి చెప్పబోతున్నా ఈరోజు. సో ఎవరికైతే 5 years 4 years అలాంటి కెరీర్ గ్యాప్ ఉందో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టూడెంట్స్ గురించి పక్కన పెడితే, సో వీళ్ళకి ఏంటంటే 5 years కెరీర్ గ్యాప్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ కెరీర్ గ్యాప్ రిఫ్లెక్షన్, ఇలా కెరీర్ గ్యాప్ చాలా వచ్చేసి అది రిఫ్లెక్ట్ చేసుకోవడం కన్నా ఈ 2 వెబ్సైట్స్లో మీరు లాగిన్ అయ్యి మీ స్కిల్స్ అప్డేట్ చేసి ఎన్జిఓ ప్రాజెక్ట్స్, అంటే చిన్న చిన్న కంపెనీస్, అంటే గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ మ్యాక్సిమం ఉంటాయి అండ్ ఎన్జిఓ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట, ఓకే. ఈ ఎన్జిఓ ప్రాజెక్ట్స్లో మీరు కానీ ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళి ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేశారే అనుకో, దాని నుంచి మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇట్ వుడ్ బి కన్సిడర్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్, ఓకే. మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తారు. ఫ్రీలాన్సర్గా వర్క్ చేయడమే కాకుండా దాని నుంచి మీరు ఒక ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని మీరు కంటిన్యూస్గా 1 year వర్క్ చేస్తే 1 year మీకు ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ మీకు గెయిన్ అవుతుంది. మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లో పర్టికులర్ ఎన్జిఓ కంపెనీకి మీరు ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినట్లు మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే బ్రాకెట్లో మీరు ఫ్రీలాన్సర్గా పెట్టుకోవాలి, ఓకే. అప్పుడే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినట్లు, ఓకే. మీరు ఎలా పెట్టుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపరే అనుకో, ఫ్రీలాన్సర్ బిల్ట్ రియాక్ట్ డాష్బోర్డ్ ఫర్ ఎన్జిఓ, ఇంప్రూవ్డ్ యూజర్ ఎంగేజ్మెంట్ బై 30% అని పెట్టుకుంటారు. బ్రాకెట్లో మీరు ఫ్రీలాన్సింగ్ అనేది పెట్టుకోవడం కంపల్సరీ అనమాట, ఓకే. ఫ్రీలాన్సర్గా పెట్టుకోవాలి. మరి ఈ వెబ్సైట్స్ ఏంటి అని చెప్పే ముందు మీకు కొన్ని చెప్తాను నేను, లైక్, ఓకేనా. హ్యావింగ్ ఏ గ్యాప్, ఓకే. ఫస్ట్ మీకు చాలా గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ఈ 2 వెబ్సైట్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. వన్ ఈజ్ ఏ క్యాచ్ అప్ ఫైర్, వన్ ఈజ్ ఏ గో వాలంటీర్, ఓకే. ఇక్కడ వాలంటీర్గా కన్నా మీరు ఒక ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తారనమాట, ఓకే. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటారు అండ్ ఎక్స్పీరియన్స్తో పాటు మీకు రియల్ టైం ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ప్రాజెక్ట్స్ని వర్క్ చేస్తారు, మీరు కంపెనీస్ని క్రాక్ చేస్తారు విత్ ద ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్, ఓకే. అదే మీరు అప్వర్క్ ఫీవర్లో వర్క్ చేయాలంటే చాలా కష్టం, ప్రాజెక్ట్స్ రావడం చాలా కష్టం. బట్ ఈ లోకల్ వెబ్సైట్లో ఏంటంటే లోకల్ ప్రాజెక్ట్స్, ఎన్జిఓ ప్రాజెక్ట్స్, స్టార్టప్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటి మీద మీరు వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక వెబ్సైట్ అయితే చూపిస్తున్నాను, దట్ ఈజ్ అన్ క్యాచ్ అప్ ఫైర్. సో క్యాచ్ అప్ ఫైర్ వెబ్సైట్లో ఏంటంటే మీరు ఇక్కడ చూసుకుంటే చాలా రోల్స్ ఉన్నాయి. లైక్ డేటా అండ్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, డేటా అండ్ అనలిటిక్స్, అండ్ ఇంకొకటి ఏంటి డేటా అండ్ అనలిటిక్స్ అండ్ ఐటీ సైడ్ కూడా ఉన్నాయి. లాస్ట్లో ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే యూ విల్ సీ ద లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి, అవునా. ఈ ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం మీకు కనిపించేటివి రియాక్ట్, యూఐ అండ్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ కనిపిస్తాయి, ఓకే. ఎవరైతే ఫ్రంట్ ఎండ్ మీద ఉన్నారో, ఈవెన్ యు ఆర్ ఏ కెరీర్ గ్యాప్ పర్సన్, ఈవెన్ యు ఆర్ ఏ స్టూడెంట్, ఓకే. నువ్వు స్టూడెంట్ అయినా సరే నీకు గ్యాప్ వచ్చేస్తుంది. కాలేజ్లో ఉన్నప్పుడే నువ్వు ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నా కూడా, లేకపోతే నీ ప్రాజెక్ట్ని ఇలా హ్యాండిల్ చేసుకొని ఈ ఎక్స్పీరియన్స్ నేను ఫ్రీలాన్సర్గా బిఫోర్ ద కంపెనీ అన్నట్లు పెట్టుకోవాలన్నా కూడా, అంటే నువ్వు కంపెనీకి వెళ్ళకముందే అన్నట్టు పెట్టుకోవాలనుకున్నా కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట, ఓకే. ఇప్పుడు చూడండి చాలా ప్రాజెక్ట్స్ మీకు కనిపిస్తున్నాయి, వీటిని నువ్వు అప్లై చేసుకోవాలి. అంతకన్నా ముందు ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే రిజిస్టర్ అవ్వాలి, ఓకే. రిజిస్టర్ అయ్యి అందులో సైన్ ఇన్ చేసి తర్వాత
లింక్డ్ఇన్ అప్లికేషన్ని నువ్వు వేయాలి. అంటే లింక్డ్ఇన్ పోర్టల్ని కూడా ఇందులో మెన్షన్ చేసుకోవాలి. లింక్డ్ఇన్ త్రూనే అప్లై చేయాలి. లింక్డ్ఇన్ ఈజ్ దట్ మచ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ ఐటీ ఎంప్లాయ్. ఓకే, ఆ లింక్ మెన్షన్ చేసిన తర్వాతనే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీస్. ఓకే, ఇది ఒక వెబ్సైట్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాలేజ్ ప్రాజెక్ట్స్ చేస్తారు చాలామంది. ఎలా చేస్తారు? సేల్ కొనుక్కుంటారు. అలా చేయకుండా ఇందులో ప్రాజెక్ట్స్ చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ ఫ్రీలాన్సర్గా బిఫోర్ ద కాలేజ్, అంటే నువ్వు కాలేజ్ నుంచి బయటకు వచ్చే లోపల నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. యాజ్ ఏ స్టూడెంట్గా వర్క్ అయిపోయింది. వర్క్ అయిపోయిన తర్వాత స్టూడెంట్గా వర్క్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు జాబ్ చేయాలి. నీకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, లైక్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్పీరియన్స్ యూ నీడ్, దెన్ ఇట్ విల్ బి ద బెస్ట్ వెబ్సైట్స్ టు బిల్డ్. ఓకే, అండ్ నువ్వు ఒక కెరీర్ గ్యాప్ పర్సన్. ఈ కెరీర్ గ్యాప్ పర్సన్ని నువ్వు ఫ్రీలాన్సింగ్గా కన్వర్ట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి స్టార్టప్ ప్రాజెక్ట్స్లో నువ్వు వెళ్ళొచ్చు. ఓకే, స్టార్టప్ ప్రాజెక్ట్స్కి కెరీర్ గ్యాప్ పర్సన్ మరి ఎలా తీసుకుంటారు ఈ ప్రాజెక్ట్స్ చేసి అంటే యూ విల్ గో టు ది స్టార్టప్స్. ఈ సైట్స్ చేసినట్లు నువ్వు మెన్షన్ చేయొచ్చు. అండ్ స్టార్టప్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? గో టు ది లింక్డ్ఇన్ అండ్ సెర్చ్ ఫర్ ది హైదరాబాద్ స్టార్టప్ కంపెనీస్ అండ్ ఫిల్టర్ టాప్ 500, అంటే టాప్ 200 మెంబర్స్ ఉన్న ఎంప్లాయీస్, లైక్ టాప్ 50 మెంబర్స్ మాత్రమే ఉన్న ఎంప్లాయీస్, ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే ఉన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, అలాంటి కంపెనీస్ని టార్గెట్ చేసి ఈ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడే మీరు వాళ్ళతో కనెక్ట్ అయ్యి వీటి మీద మీరు వర్క్ చేసినట్లు చెప్పండి. దెన్ యూ విల్ ప్లేస్ ఇన్ సమ్ స్టార్టప్ కంపెనీస్. నేను అదే ఎంఎన్సీ కంపెనీస్ అని చెప్పట్లేదు, చాలా చిన్న కంపెనీస్లో మీరు స్టార్ట్ చేయొచ్చు మీ లైఫ్ని. ఓకే, ఇన్ ద ఐటీ రోల్స్. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది వెబ్సైట్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసేసి గో వాలంటీర్. ఓకే, సో గో వాలంటీర్ వెబ్సైట్లో ఏంటంటే చాలా ఉంటాయి. ఇది మ్యాక్సిమం ఆస్ట్రేలియా బేస్డ్ అలా ఉంటాయి. బట్ ఫస్ట్ వెబ్సైట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది సెకండ్ వెబ్సైట్. దీంట్లో ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మీరు ఐటీ రోల్లోనే వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి మీరు ఫిల్టర్ చేసుకొని సైట్లో ఫిల్టర్ చేసుకొని తర్వాత సర్చ్ చేయాలి. ఎనీ అని ఉంటుంది, ఐటీ అండ్ హైరింగ్స్ ఉంటుంది. సో మీరు ఫిల్టర్ చేసేటప్పుడు అది కనిపించే ఆ ఐటీ దాని మీద చెక్ చేస్తే మీకు ఐటీ జాబ్స్ అన్నీ కనిపిస్తాయి. ఐటీ జాబ్స్ కాదు, ఐటీ ప్రాజెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. వాటిలో మీరు వర్క్ చేయొచ్చు. మోస్ట్లీ దీస్ ఆర్ ద ఎన్జిఓ ప్రాజెక్ట్స్. మీరు ఎలాంటి మనీ అయితే ఎర్న్ చేయరు, ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. బట్ ఇది కెరీర్ గ్యాప్ వాళ్ళ కోసమే నేను ఎందుకు చెప్తున్నానంటే దీన్ని మీరు ఎక్స్పీరియన్స్గా పెట్టుకొని రియల్ టైం మీద వర్క్ చేసుకొని దీని నుంచి మీరు ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని దీని నుంచి మీరు ఫ్రీలాన్సర్గా వెళ్ళి దీని నుంచి మీరు స్టార్టప్స్కి టార్గెట్ చేస్తే నెక్స్ట్ యూ విల్ గెట్ ఏ జాబ్. ఓకే, కీప్ ఇట్ ద బ్రాకెట్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్. మీ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, మీ రెజ్యూమే ఉంటుంది కదా, మీ రెజ్యూమేలో ఫస్ట్ సమ్మరీ పెడతారు, ఎడ్యుకేషన్ పెడతారు అండ్ ప్రాజెక్ట్స్ పెడతారు కదా. ఈ ప్రాజెక్ట్స్ కన్నా ముందు ఒక ఎక్స్పీరియన్స్ పెట్టండి. సమ్మరీ తీసేసి ఎక్స్పీరియన్స్ పెట్టండి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇన్ ద బ్రాకెట్ ఫ్రీలాన్సర్. ఓకే, ఫ్రీలాన్సర్గా పెట్టి ఒక ఎన్జిఓ కంపెనీకి ఒక ఎన్జిఓ ప్రాజెక్ట్ నేను ఈ వెబ్సైట్లో రియల్ టైం ఎక్స్పోజర్తో వర్క్ చేసి 30% నేను ఇంక్రీజ్ చేశాను అనేటట్లు మీరు రెజ్యూమే కానీ పెట్టారే అనుకో, యూ విల్ గెట్ ఎ కాల్స్, యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీస్ ఆల్సో. ఓకే, ఇలా మీరు ఎక్స్పీరియన్స్ని యాడప్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్స్. ఓకే, నాట్ ఓన్లీ యూ, ఎవ్రీవన్, స్టూడెంట్, కెరీర్ గ్యాప్ and also the person who are searching for a job. Okay, these two websites are very good websites. You can try and follow. Okay, that's all about the video, and please subscribe to our channel for more videos. Thank you. Bye.